నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు మీరు వచ్చేసి అంబుబాచి ఉత్సవాలు కామాఖ్య టెంపుల్కి అయితే మీరు వెళ్ళొచ్చారు గురుగారు. అసలు అమ్మవారు కామాఖ్య అమ్మవారి గురించి అంబుబాచి ఉత్సవాల గురించి మనం గతంలో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ అమ్మవారి అంటే ఎవరి స్వరూపంగా చెప్పచ్చు కామాఖ్య అమ్మవారు అనగానే మనకి ఇప్పుడైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రావటం వల్ల వీటి వల్ల వీడియోస్ వల్ల సౌత్ ఇండియాలో కొంచెం తెలుస్తుంది, కానీ ఇదివరకు అయితే పెద్దగా తెలియదు నాకు తెలుసు అయితే. సో అసలు ఈ అమ్మవారు ఎవరి స్వరూపంగా చెప్పచ్చు, ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేస్తారా? అమ్మవారి మహిమ గురించి అయితే ఎంతో మంది చెప్తూ ఉంటారు. మీరు ఏమి చూసారు, అక్కడికి వెళ్ళొచ్చారు, మీరు ఎంతో లక్షల మంది ఉన్నారని వీడియో కూడా మీరు పెట్టారు గురుగారు. సో అది మనం కూడా వేద్దాం, ఆ క్లిప్పింగ్ వేద్దాం మీరు పెట్టింది. అసలు ఎంతో మంది ఉన్నారు. అసలు ముఖ్యంగా టెంపుల్ మూసి ఉన్నా కూడా అంత లక్షల మంది వచ్చి ప్రదక్షిణాలు చేసుకుంటున్నారు, కేవలం ప్రదక్షిణం కోసం వస్తున్నారు. ఎందుకంటే ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే పోనీ అదొక తృప్తి. అలా కాకుండా గుడి మూసి ఉన్నా కూడా అంత లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు అంటే ఎంత మహిమ ఉంది అని అనుకోవచ్చు కదా. ఒక్కసారి ఈ విషయాలన్నీ మీరు తెలియజేయండి గురుగారు. తప్పకుండా. ఎందుకు అంత మహిమ? అక్కడ ఏమీ జరగకపోతే అంతమంది రారు కదా. ఒక విషయం అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటిది ఒక్క దేవత కాదమ్మా. ఎందుకంటే అంతమంది జనాలు వచ్చి వెళ్తున్నారు అంటే మామూలు విషయం కాదు. కామాఖ్య అమ్మవారు ఉంటుంది, మాతంగి అమ్మవారు ఉంటుంది, కమలాత్మిక ఉంటుంది. ముగ్గురు ఉంటారు అక్కడ. ఈ ముగ్గురికి ఉన్నటువంటిది ఏమిటి అంటే మాతంగి విద్య. మనకు కావాల్సింది ఏదైనా ఒక విద్య కావాలి. కమలాత్మిక లక్ష్మి, కామాఖ్య మన కోరిక తీర్చేటువంటిది. అసలు ఈ కామాఖ్య ఎవరు? అక్కడ కామాఖ్య షోడశి. యాక్చువల్గా అమ్మవారు షోడశి అంటే ఎవరంటే లలితే. లలిత అమ్మవారి యొక్క మరొక రూపం. అయితే మనకి ఏమనిపిస్తుంది, అదేంటండి మరి లలిత అయితే అక్కడ బళ్ళు ఎందుకు జరుగుతున్నాయి? ఖచ్చితంగా జరుగుతాయి అక్కడ బళ్ళు. నేను చూసాను, నా కళ్ళారా చూసాను. రోజుకి తెల్లవారుజామునే రోజు ఉదయం 3 దున్నపోతుల్ని వేస్తారు ఖచ్చితంగా. ఓకే, అంటే అది ఆనవాయితీ ప్రకారం వాళ్ళు అక్కడ నార్త్ ఆనవాయితీ అమ్మ అది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడు ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఏంటంటే సరే అంటే నేనేమి ప్రోత్సహించట్లేదు, పాజిటివ్ అని నేను చెప్పట్లేదు. కాకపోతే నేను దాని విధానం చెప్తాను నేను మీకు. అంటే టాపిక్ వచ్చింది కాబట్టి, అసలు మనం అనుకోలేదు ఈ టాపిక్ తీద్దామని, అనుకోకుండా వచ్చింది. అమ్మవారు ఎందుకో పలికిచ్చింది అది. నేను అనేది ఏంటంటే ఎవరైతే ఎంతమంది అయితే వ్యతిరేకిస్తారో వీళ్ళందరూ కూడా చికెన్ షాప్కి మటన్ షాప్కి వెళ్ళి చికెనో మటనో తెచ్చుకుంటున్నారు. మరి అక్కడ జరిగేది ప్రాణమా కాదా పోయేది? దానికంటే ఇక్కడ ఇచ్చేటువంటి బలి కోటి లీటర్ గొప్పదంటా నేను. ఎందుకో చెప్తా వినండి. బలి ఇచ్చే విధానంలో అసలు ఎందుకు ఇస్తాడు బలి? ఒక సాధనా మార్గంలో వేదాల్లో కూడా బలు ఉన్నాయి తెలుసా మీకు? వేదంలో ఉన్నాయి. అయితే ఈ కలియుగంలో బలి నిషిద్ధము అంటారు. అది కూడా మనం అర్థం చేసుకోగలగాలి. అయితే అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అక్కడ వాళ్ళు పాటిస్తారు, పౌరం ఇస్తారు. కొంతమంది పౌరం వద్దు అనుకునే వాళ్ళు వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. నాకు వద్దు నేను ఇవ్వను అనుకునేటువంటి వాడు దాన్ని వదిలేస్తారు. అలాంటి మేకలు చాలా తిరుగుతుంటాయి అక్కడ. అంటే వదిలేసే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది అక్కడ. అయితే ఇక్కడ నేను మీకు విషయం చెప్తాను. బలి అనేటువంటి విషయంలో బలి అనేది ఎలా ఇస్తారు? ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మామూలుగా గ్రామ దేవతలు వాళ్ళ దగ్గర ఇచ్చినప్పుడు దాన్ని కోసేసి తీసుకెళ్ళి అందరూ వండుకొని తింటారు. పాయింట్ నెంబర్ 1, బలి ఇచ్చినటువంటి పదార్థాన్ని మీరు వండుకొని తినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక శక్తికి ఇచ్చావు బలి, నువ్వు తినడం ఏంటి మళ్ళీ? అంటే ప్రసాదం కింద అన్నట్లు వండి తింటారు. కానీ అసలు యాక్చువల్ బలి మంత్రం చదివి బలిస్తారు. ఆ మంత్రం చదివేటప్పుడు కూడా ఏం చేస్తారంటే అమ్మ, ఒక మేకని ఇస్తున్నారు అనుకోండి ఎవరైనా, నువ్వు చేసినటువంటి జప తప సంబంధించిన ఫలితం ఏదైతే ఉంటుందో దానికి దారం వస్తారు. ఆ మేకో లేకపోతే ఇంకోటి ఏదో పౌరమో. అసలు కోడిని ఇవ్వకూడదు. చాలామంది తెలియక కోడిని ఇస్తారు. కాళికా పురాణంలో కోడి నిషిద్ధం. ఎందుకు గురుగారు? కామాఖ్యలో కూడా ఎవరు తెలుసా మీకు? తారాపీఠలో ఎవరు? తారాపీఠలో మీరు వెళ్ళి కోడిని బలిస్తా అంటే కొడతారు మిమ్మల్ని. అంత ఇది అంటే చెప్తున్నా, ఎవరైనా వెళ్ళి ఇస్తా అంటే వాళ్ళని కొడతారు ఇంకా. ఎందుకంటే అది రెండు భూమి మీద నడిచేది కాదు, ఎగిరేది కాదు. డిఫరెంట్ అనమాట. ఎవరు కాళికా పురాణంలో ఉంది ఇవ్వకూడదని. పౌరాన్ని ఇస్తారు, చెరుకు గడనిస్తారు, దున్నపోతునిస్తారు, మేకనిస్తారు, గుమ్మడికాయ ఇస్తారు. ఇట్లా రకరకాలు ఉంటాయి. అయితే ఇది ఏదైతే ఉందో ఈ బలి అనేటువంటిది అసలైనటువంటిది మా గురువులు చెప్పినటువంటి నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు నా సొంతగా విత్తం కాదు, మా గురువులు మాకు చెప్పారు. అసలు ఏమిటి నాకు ఇలాగే అనిపించేది, ఏమిటండి ఈ బళ్ళు ఏంటి, చక్కగా అమ్మ ఏంటి అమ్మ కోరుకుంటుందా అని అడిగేవాడిని నేను. అమ్మ కదండి, అమ్మ ఎలా కోరుకుంటుంది, అమ్మ ఎలా కోరుకుంటుంది. అప్పుడు వాళ్ళు నాకు వివరణ ఇచ్చారు. మా గురువులు, మంత్ర గురువులు ఉన్నారు.
నాయన బలంటే అదేదో పోయి అక్కడ పోయి ఒక తల నరికేయడం కాదు, దాని ప్రాణం తీసేయడం కాదు. నువ్వు ఇన్ని రోజులు చేసిన అనుష్ఠానం యొక్క ఇది దానికి దారపోస్తావు. ఏమని దారపోస్తావు? ఇది మేఘగా పుట్టిందంటే అది ఏదో చేసినటువంటి కర్మ వల్ల ఇంకో జీవిగా పుట్టింది. మనుష్య జన్మ దుర్లభం అంటారు. దాన్ని తరింపజేయని చెప్పి నీ ఒక దీన్ని మొత్తం దారబోసి ఇంకేదైనా మిగిలి ఉంటే దాన్ని తరింపజేయగా నాకు మిగిలి ఉంటే నాకు సమర్పించు తల్లి అని చెప్పి అమ్మవారిని వేడుకుంటావు. అంటే నీ యొక్క తపశ్శక్తిని మొత్తం ఆ యొక్క మేకకి ఆ అమ్మవారికి చెప్తూ దారబోసి దాన్ని ఉత్తమ గతులకు పంపించే ప్రక్రియ ఈజ్ బలి. ఏదో కోడి దొరికింది కదా, మేక దొరికిందని కట్ చేసి దేవుడి పేరు చెప్పుకొని తినేయడం కాదు. అలా ఇచ్చిన బలిని ముట్టుకోవు, మనం తీసుకోకూడదు. కానీ ఇచ్చేసేస్తారు. కొన్ని సాధనలు ఉన్నాయి, శ్మశాన సాధనలు అంటారు. ఆ సాధనల్లో మాంసాలని ఇలాగా వెనక్కి వేస్తూ ఉంటాడు బలిగా. వెనకాతల ఆ ఎముకల్ని మాంసం తింటున్న శబ్దం వస్తుంది తెలుసా మీకు? కర్ర 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 ఆ ఎముకలు తింటున్న శబ్దం వస్తుంది. ఎవరు తింటారు? ఆ శక్తులు వచ్చి తింటాయి. అంటే అమ్మవారి కన్నా నువ్వు ఒక శక్తికి ఇచ్చేసావు బలి. అమ్మవారు అంటే డైరెక్ట్ అమ్మవారు తీసుకో, శక్తులు తీసుకుంటాయి, కింద ఉన్న శక్తులు తీసుకుంటాయి. అమ్మవారిని తీసుకోదు, గుర్తుపెట్టుకుంటే కింద ఉండే శక్తులు ఉంటాయి కొన్ని. అమ్మవారికి కొత్త పరివారం, కొత్త శక్తులు ఉంటాయి, అవి తీసుకుంటాయి అన్నమాట. ఇందాక మీరు చెరుకు ఇవి కూడా బలి కిందకి వస్తాయి అన్నారు కదా. చెరుకునిస్తారు కామాఖ్యలో, చెరుకునిస్తారు. అంటే అలాంటివి చెరుకు, గుమ్మడికాయ ఇస్తారు, పౌరం ఇస్తారు, ఇట్లా రకరకాలు ఉంటాయి. అయితే అక్కడ ఉండే ఆనవాయితీ అది. నువ్వు దాన్ని ఏదో తప్పు పట్టడం కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు ఇవ్వని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే లలిత అమ్మవారే కదా, మరి కామాఖ్యగా అక్కడ ఆ కామాఖ్య రూపంలో ఉన్నప్పుడు ఎందుకు బలి తీసుకుంటుంది? అమ్మవారు తీసుకోవడం కాదు, అది కింద ఉండేటువంటి కొన్ని శక్తులకి ఇస్తున్నావు. ఒకటి పాయింట్ నెంబర్ 1. ఒక దేవత ఒకే అమ్మవారు రకరకాలుగా మారుతూ ఉంటుంది. దక్షయజ్ఞంలో అమ్మవారిని పిలవకపోయినా సరే వెళ్ళినందుకు, అవమానం జరిగినందుకు ఆవిడ శరీరాన్ని దహనం చేసుకొని ఆ సతీ చేసుకొని ఆ శివుడు పాపం బాధతో తిరుగుతూ ఉంటే విష్ణువు ఖండించినటువంటి ముక్కలులో ఒకటి యోని భాగం అక్కడ పడింది అంటారు. అయితే దానికంటే ముందే యోని రూపంలో ఉండేటువంటి గుడి ఉండేది అక్కడ. దాన్ని మన నరకాసురుడు చక్కగా పూజ కూడా చేసుకున్నాడు. ఒక సావాస దోషం వల్ల నరకాసుడు తర్వాత ఆ గుడిమి ఎవరిని వెళ్ళనివ్వకుండా చేసి అంత అధర్మంగా ఉన్నప్పుడు అప్పుడు అతనికి ఒక వరం ఉండేది. ఈ దేవతలు ఈ విష్ణు శివుడు వీళ్ళు ఎవరి చేత నేను చావకూడదు, అందుకే సత్యభామ చంపేస్తుంది నరకాసుడు. అలా ఏంటంటే అక్కడ నీ యొక్క కోరిక తీరేటువంటిది కామాఖ్య అంటే. కామం అంటే కోరిక, అఖ్య అంటే తీరడం. నీ కోరిక తీరేటువంటిది. అయితే నీ కోరిక ధర్మబద్ధం అయితేనే తీరుతుంది. పక్కోడు ఆస్తి నాకు వచ్చేయాలి, పక్కోడు పాడైపోవాలనుకుంటే తీరదు మళ్ళీ. ఎందుకంటే ధర్మానికి కట్టుబడి ఉంటుంది దేవత. నువ్వు చక్కగా చదువుతున్నావు, నీకు ఉద్యోగం రావాలి, నువ్వు ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారం అభివృద్ధి అవుతుంది, అందులో తప్పేం లేదు. ధర్మంగా చేసి నువ్వు కష్టపడుతున్నావుగా. 3 ఉంటాయమ్మా అక్కడ. 3 ఇవి శిఖరాలు కనిపిస్తుంటాయి. మీరు టెంపుల్లో ఫోటోలు ఎందులో చూసినా కమలాత్మిక, మాతంగి, షోడశి అంటే దాన్నే కామాఖ్య. అదే అమ్మవారు. మనం ఇటువైపు లలితగా, అక్కడ లలిత సహస్రనామాలు చదువుతారు, అందుకే చాలా మంది అక్కడికి వెళ్ళి కామాఖ్యలో లలిత చదువుతారు ఏంటి అనిపిస్తుంది, కానీ ఆ అమ్మవారే లలిత యాక్చువల్గా, కాకపోతే మరొక రూపం అది. అట్లా అనమాట. అయితే అక్కడికి నేను వెళ్ళాను కదా, కొన్ని లక్షల మంది జనం. ఏమిటిది దర్శనం కూడా కాదు, కేవలం ఇలా వెళ్తున్నారు. కింద నుంచి మీకు కొండ మీదకి రావడానికి నార్మల్గా అయితే మీకు వెహికల్ ఫెసిలిటీ ఉంటుంది, వెహికల్స్ మీద మాట్లాడుకొని వస్తారు. ఒక 3 కిలోమీటర్లు, దానికంటే ముందు ఇంకొక 4 కిలోమీటర్లు, మొత్తం 6 కిలోమీటర్లు కొండ మీద వరకు 6 కిలోమీటర్లు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కువ జనాలు వచ్చేసినప్పుడు ఏం చేస్తారు, లైన్ పెంచేస్తారు, ఇలా తిప్పుకొని తీసుకెళ్తారు. ఇంకో 2-3 కిలోమీటర్లు తిరిగి మొత్తం ఒక 9 నుంచి 10 కిలోమీటర్లు బై వాక్ జనాలందరూ వచ్చి ఏం చేస్తారంటే కేవలం అక్కడికి వెళ్ళి ఒక ప్రదక్షిణం చేసి వెళ్ళిపోవడం. కేవలం దానికోసం వచ్చేస్తాయి. అక్కడ కంపెనీలు, చాలా కంపెనీలు ఫుడ్ని, వాటర్ని ఫ్రీగా అందరికీ పంచి పెడుతుంటాయి.
ఓకే. భక్తులకు సేవ చేస్తూ ఉంటాయి అక్కడ. నేను అసలు చాలా ఆనందం వేసింది చూశాక, అబ్బా ఏమిట్రా అసలు వీళ్ళ ఆనందం, ఆనందం ఏంటి, రాండి 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 అని పిలిచి వాటర్ ఇవ్వడం, ఒక ఫ్రూట్ బౌల్ ఇవ్వడం, లేకపోతే ఒక ఫుడ్ పెట్టడం, తినండి తినండి ప్రేమగా. ఏదో మనం ఇస్తున్నాం వీడు దిక్కుమాలనోడు వచ్చాడు కొండ మీద కన్నట్టే కాకుండా ప్రేమగా భక్తిగా ఇస్తున్నారు. అంటే ఇది నాకు బాగా నచ్చింది అక్కడ. అంతే కదా. ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ ఎందుకు వెళ్తారు అంటే 3 రోజులు ఋతుక్రమం అవుతుంది, ఎలా అయితే స్త్రీకి అవుతుంది అనేటువంటిది ఆనవాయితీ అక్కడ. ఆ సమయంలో వెళ్తే నీ యొక్క జీవితం అక్కడ నుంచి మారుతుంది అని వాళ్ళ నమ్మకం అన్నమాట. అంటే ఏమిటంటే నీ జీవితంలో మనిషి యొక్క జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, యోని నుంచి. ఏ జీవైనా అక్కడి నుంచి పుట్టాలి, ఏ ప్రాణైనా మళ్ళీ నువ్వు పుడతావు. అంటే నీ యొక్క జీవితం మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది నువ్వు కనుక ఇచ్చేసుకుంటే అనేటువంటి భావన ప్రధానంగా. పునర్జన్మ. అక్కడ కూర్చొని రాత్రంతా కూర్చొని జపాలు చేసుకుని ఉంటారు అలాగ మంత్రం. అక్కడ కూర్చొని చేస్తానండి, ఉంటుంది వైబ్రేషన్ ఉంటుంది. రాత్రి అప్పుడు కూర్చొని అక్కడ కనుక జపం చేస్తూ ఉంటే ఇది తెలుస్తుంది. 1 o'clock అప్పుడు చేయాలి అసలు. 1 to 3 మధ్యలో ఒక టైం ఉంటుంది. మామూలుగా మీకు నైట్ అందరు పొలవమని వెళ్ళిపోతారు, సాయంత్రం 24 hours తిరుగుతూనే ఉంటారు. కొంతమంది సాధకులు చాలా మంది అక్కడ ఏమంటారంటే అయ్యో మొత్తం ప్రదక్షిణమే అక్కడ. చాలా మంది అక్కడ ఏమంటారంటే కామాఖ్య అనేది సామాన్య ప్రజలకు కాదు సాధకులకి అని చెప్తూ ఉంటారు. తాంత్రికమైనటువంటి విషయాలు. అక్కడికి దగ్గరలో మయాంగ్ అని ఒకటి ఉంటుంది, ఒక 60 kilometers సంథింగ్ ఉంది. అక్కడ అదంతా పూర్తిగా తంత్ర సంబంధించినటువంటి ఊరు మొత్తం. ఒక 1337లో మహమ్మదీయులు పాలించేటువంటి సమయంలో 1,00,000 సైన్యం ఆ ఊరిని ఏదో చేద్దామని మాయమైపోయారు. ఏమైపోయారో తెలియదు. అక్కడ మంత్రం తంత్ర సంబంధించినవి ఎలా ఉంటాయంటే మనిషిని పురుగుని చేసేయగలడు, మనిషిని మేకం చేసేయగలడు, మనిషిని ఉచ్చలకం చేసేయగలడు. ఆ 1,00,000 సైన్యాన్ని పురుగుల్ని చేశారో చీమలు చేశారో ఏం చేశారో తెలియదు వాళ్ళు. ఇప్పటికీ అక్కడ అలాంటివి ఉంటాయి గురుగారు? అంటే అలాంటిది ఉండేవి ఆ ఊర్లో. ఇప్పటికీ కొంచెం అది డేంజరస్ ప్లేసే, కాకపోతే అప్పుడున్నంత వాళ్ళు డేంజర్ వాళ్ళు ఇప్పుడు లేరు అని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. మయాంగ్ దాని పేరు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అంబుబాచి సమయంలో ఎందుకు అంతగా వెళ్తున్నారు అంటే అమ్మ దగ్గరికి వెళ్ళడం. ఇంకో విషయం చెప్తాను. అక్కడ కొంతమంది కొన్ని పాటిస్తారు. అక్కడ ఏం చెప్పమంటారా, 3 రోజులు స్నానం చేయరు అక్కడ. ఓకే. తల్లి ఎలా, అయ్యో మా తల్లి అలా ఉంది 3 రోజులు ఋతుక్రమంలో, అందుకని మేము స్నానం చేయము. మౌనం పాటిస్తారు 3 రోజులు. 3 రోజులు నేల మీద నిద్రపోతారు. పెద్దగా ఏం ఫుడ్ కూడా తినరు కొంతమంది 3 రోజులు అక్కడ. తెలుసా మీకు? 3 days తినరు. షుగరు బీపీ ఉంటాయి కదా, కొంచెం తీసుకుంటారు వాళ్ళు. మౌనం పాటిస్తారు, కంప్లీట్ మౌనం, కంప్లీట్ జపం, కంప్లీట్ తపం, అలా ఉంటారు 3 రోజులు. 3 రోజుల తర్వాత స్నానం చేస్తారు అక్కడ. అందరూ పాటిస్తారని చెప్పను, కొంతమంది ఆ యొక్క పద్ధతి పాటిస్తారు. బట్ వండర్ఫుల్ ప్లేస్. అవును, చాలా లీనమైపోయి చాలా అద్భుతంగా. గురుగారు, నేను గతంలో విన్నాను మామూలుగా ఈ అమ్మవారి ఋతుక్రమంది క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది అక్కడ దొరకదు, ఏదో చాలా పవర్ఫుల్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. లోపల ఆ కొండ పైన నీలాచల పర్వతం అది, అక్కడ లోపల అమ్మవారి యోని భాగం ఎక్కడైతే ఉందో అక్కడ నీరు వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎండాకాలం వర్షాకాలం సంబంధం లేదు, నీరు అలా పారుతూనే ఉంటుంది లోపల. ఆ జలము ఎరుపు జలంగా మారుతుంది. ఆ వస్త్రం అక్కడ వేస్తే ఎర్రటి వస్త్రంగా మారుతుంది అన్నమాట. అంటే వేయటానికి మామూలు కలరే వేస్తారా? వైటే వేస్తారు, తెలుపుగా మారుతుంది అంటారు. కొంతమంది ఎరుపుది కూడా వేస్తారంటారు. రకరకాలు ఉన్నాయి దానికి. ఇది అనేటువంటిది మనం క్లియర్గా మనం చెప్పలేము, ఎందుకంటే అక్కడ వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వరు, వాళ్ళని చెప్పడం వరకే, మనం వినడం వరకే. కాకపోతే ఏంటంటే ఆ వస్త్రాన్ని అసలు చాలా పవిత్రంగా భావించి, ఆ వస్త్రం మా దగ్గర ఉంటే చాలు, మేము ఏదైనా సరే మా అమ్మవారు మాతో ఉన్నట్టు అనేటువంటి భావనతో ఉంటారు. అది సామాన్యుల దాకా దొరకదంటే కదా? అదేం లేదు, దొరుకుతుంది. కాకపోతే అందులో కొంతమంది డూప్లికేట్ ఇస్తుంటారు. ఏదో వస్త్రం ఇచ్చి ఆ వస్త్రం ఈ వస్త్రం ఒకటి అంటుంటారు. బట్ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. లోపల ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం మనకు ఒరిజినల్ దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం.
మీకు 4:30 ప్రాగ్జ్యోతిషపురం అంటారు దాన్ని. 4:30కి తెల్లారిపోతుందండి. మామూలు మనకి ఇక్కడ 6:30కి ఉంటుంది చూసారా. అవును. నేను లేచి అయ్య బాబోయ్ ఏంటిది 6 అయిపోయిందా, నేను 4 గంటలకు లేస్తాను కదా అని అనుకున్నా. చూస్తే 4:15 4:20 సంథింగ్ అవుతారు. ఇది వీడియో కూడా తీసాను, నేను మీకు పంపిస్తాను ఆగండి. అంటే వెళ్తురు వచ్చేస్తుంది అనమాట ఆ రీతి. మొత్తం వెళ్తురు వస్తుంది. 4:30కి 6 అవుతుంది అక్కడ. ఓకే. రాత్రి గురు తారాపీఠలో ఇంకో విచిత్రం, రాత్రి కూడా మనలాగే అవుతుంది. మళ్ళీ అక్కడేమో తొందరగా అయిపోదు. నేను తారాపీఠ వెళ్ళినప్పుడు అదొక విచిత్రం అండి. మనకి ఇక్కడ 4 అవుతుంటే అక్కడ చీకటి అవుతుంటది 4:30 అవుతుంటే. ఓకే. ఏది చిమ్మ చీకటి అయిపోతుంది సాయంత్రం 4కి. ఓకే. ఇక్కడ మనకి సాయంత్రం 4:30కి నార్మల్ గా ఉంటది కదా, చీకటి అయిపోతుంటది. ఏది 6:30 7 అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంటే ఈ సూర్యుడి యొక్క భూమి యొక్క పరిక్రమణలో ఉండే తేడాలేండి. అది అదేం పెద్దది కాదు, చెప్తున్నాను నేను మీకు. అది బట్ ఒకటేంటంటే భక్తి, శ్రద్ధ, భావన, నమ్మకంతో ఎవరైతే వెళ్ళి అక్కడ అమ్మ నువ్వు ఉన్నావు, నువ్వే దిక్కు, నేను ఖచ్చితంగా నేను ధర్మబద్ధంగా నేను ఈ పని చేస్తున్నాను, నాకు సక్సెస్ రావాలని కోరుకుంటే అమ్మవారు 100% ఇచ్చి తీరుతుంది. అంటే గురుగారు ఈ ఉత్సవ సమయంలో వెళ్ళలేని వాళ్ళు మిగతా సమయంలో అయినా వెళ్ళొచ్చు అంటారు. ఎందుకు వెళ్ళకూడదు? ఎప్పుడైనా వెళ్ళొచ్చు. హ్యాపీగా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు బలి ఇవ్వాలని రూల్ ఏం లేదు. మన ఇష్టం, ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. కాకపోతే నేను అనేది ఏంటంటే భక్తి ప్రధానం అండి. అక్కడ ఏం జరుగుతుంది, ఇలా ఉన్నారు, అక్కడ కమర్షియల్ గా ఉన్నారు అంటే విమర్శించడం కాకుండా విమర్శించడం చేయకూడదు. భక్తితో వెళ్ళాలి. అదేంటంటే ఒక మాయ మనల్ని కమ్ముతూ ఉంటుంది. ఏ గుడికి వెళ్ళినా ఏదో ఇబ్బంది ఉంటుందండి. అవును. ఏదో ఒకటి ఉంటుంది అక్కడ, లైన్లో జనాలు ఎక్కువ ఉంటారు, ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళాక కూడా నువ్వు ఇన్ని లాజికల్ ఇన్ని తెలివితే అట్లా వాడకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళాక కూడా భక్తి అవును. అంతే, ఎక్కడైనా ఫాల్ట్లు ఉంటాయి కనుక ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనసు మొత్తం మనం దాని మీద లగ్నం చేయాలి. అవును. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము, పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అనే భావంతో వెళ్ళాలి. తప్పకుండా గురుగారు, మీరైతే కనుక కామాఖ్య మేము వెళ్ళలేకపోయినా మాకైతే కనుక క్లియర్ గా కళ్ళకు కట్టినట్లు ఇంకా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా మనం యాడ్ చేసాం కదా, సో చాలా బాగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.